గోదావరి కూడా అంతే యాక్చువల్లీ. అంటే అది అది రాసని ఏదో పుట్టింది ఎక్కడి నుంచో అది జస్ట్ అక్కడ్ అండ్ ఇది చేద్దామని. చిన్నప్పుడు నా అందాల రాముడు మెమరీస్ అనమాట. ఒకసారి చూసాను ఎప్పుడో ఒక 4వ క్లాస్ 5వ క్లాస్లో. ఇంత గొప్పగా అదేంటి నన్ను ట్రాన్స్పోర్ట్ చేసింది ఆ వరల్డ్కి అని చెప్పి సంథింగ్ దట్ అది అలా నిలిచిపోయి సరే ఇది తీద్దామని. బోట్ నేపథ్యం తప్ప ఇంకేమి సిమిలర్ ఉండదు. అదొక్కటి ఉంటుంది. అది బాబు గారికి చెప్పాను కూడా, అది తీస్తున్నాను. చదివారు ఆయన. చదివి ఆయనకి అంత అది ఇది 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 సక్సెస్ అవుతుంది అనుకోలేదు. సక్సెస్ అంటే ఆయన గొప్ప అనుకోలేదు. ఎందుకంటే అందులో ఏం ట్విస్ట్ ఉండవు. అందులో ఎక్కువ అమ్మాయి అబ్బాయి క్యారెక్టర్స్ మీదే నడిచే సినిమా అది. అది ఆ ఓల్డ్ స్కూల్ కాదు. అంటే బాపు గారి స్కూల్, బాపు రామరాజు స్కూల్ కథ గమనం ఉంటుంది కదా బేసిక్గా. అది క్యారెక్టర్స్ మీద ఎక్కువ వర్క్ చేయాలి. సో అందులో అది ఆయన చెప్పినది. అందులో అందాల రాముడిలో వర్క్ అయింది. ఒక తల్లి కొడుకు కలుస్తారు అందులో. అంటే ఒక అమ్మలా వెళ్తూ హీరో ఆవిడ కొడుకే. ఆవిడ సడన్గా మధ్యలో చనిపోతే తెలియకుండా తల కొరు పెడతాడు. సో ఆ పాయింట్ అది గొప్ప పాయింట్. అలాంటి ఇందులో లేవు అన్నారు ఆయన. అది ఇది అలా నేపథ్యం కాదని ఏదో ప్రయత్నం చేస్తున్నానని మేము. అదే ఆయన ఎక్కువ చెప్పరు వాళ్ళిద్దరు యాక్చువల్లీ. బాపు గారు అయితే అసలు చెప్పరు, ముళ్ళపూడి గారు అన్నారు యాక్చువల్లీ. సో అలాంటిది ఏదైనా యాడ్ చేయొచ్చేమో చూడండి ఈ సినిమా కథలో అన్నాడు. అంటే నేను నాకు అంత రాదని నాకు వచ్చిందంటే నేను ఆ విషయంలో నేను రాసేసుకున్న తర్వాత అది ఫిక్స్ అయిపోతాను. సో గోదావరి మేకింగ్ అసలు ఇప్పుడు అనితర అంటే అది అసలు మేము ఎలా తీసాము, అది ఇసుక తిన్నెల మీద పడుకొని ఆల్మోస్ట్ 90 రోజులు. అది అసలు బాపు గారు కూడా రాత్రులు గోదావరి మీద ఎవరు తీరు, మేమే తీసాం అక్కడ. గోదావరి ఏం కనిపించదు అసలు, కనిపించదు గోదావరి మొత్తం అసలు. సో అది మేకింగ్ పరంగా, ప్రొడక్షన్ పరంగా చాలా చాలా కష్టమైన సినిమా యాక్చువల్లీ. సో రాజమండ్రిలో నుంచి ట్రావెల్ చేస్తూ మీరు అక్కడ ఉండి పొద్దున్న 2-3 బయలుదేరిపోయేవాళ్ళం. అక్కడికి వెళ్ళి అక్కడ మధ్యలో ఎక్కడ ఎక్కి బోట్ ఎక్కి మళ్ళీ అసలు చేస్తున్నంత కాలం అదొక యజ్ఞమే.